బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చేస్తున్నాం. కడప వైఎస్ఆర్ జిల్లాలోని చైతన్య స్కూల్ హాస్టల్లో విద్యార్థిని జశ్వంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతిని ఆత్మహత్య చేసుకున్న విషయం దాచిపెట్టిన స్కూల్ యాజమాన్యం మురళీ మాధవ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలపడంతో హాస్పిటల్కి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మెడ చుట్టూ ఉరివేసుకుని ఉన్న ఆనవాళ్లను గుర్తించి ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో బాత్రూంలో ఉరివేసుకుందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యమే తమ కూతురును హత్య చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె పరిస్థితిపై ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎలా తరలించారని నిలదీశారు. బంధువులు మృతదేహాన్ని తీసుకుని స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆ బాలిక ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కడప వైఎస్ఆర్ జిల్లాలోని చైతన్య స్కూల్ హాస్టల్లోని విద్యార్థిని జశ్వంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతిని ఆత్మహత్య చేసుకున్న విషయం దాచిపెట్టి స్కూల్ యాజమాన్యం మురళీ మాధవ్ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలపడంతో హాస్పిటల్కి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మెడ చుట్టూ ఉరివేసుకున్న ఆనవాళ్లను గుర్తించి ఆందోళనకు దిగడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అటు స్కూల్ యాజమాన్యం కూడా ఏం చెప్తుంది? వెళ్తే మాత్రం కడపలోని శ్రీ చైతన్య క్యాంపస్ 7 లో అయితే 9వ తరగతి విద్యార్థిని ఎవరైతే ఈ రోజు ఉదయం అనుమానాస్పద మృతి చెందారని కూడా పూర్తిగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సుమారుగా 6:30 ప్రాంతంలో కూడా ఆమె ఉదయాన్నే 6:30 ప్రాంతంలో పూర్తిస్థాయి అయితే ఆ కిందికి రావడం జరిగింది. అదే విధంగా విద్యార్థులతో అందరితో కలిసి కూడా ఆ పాలు కూడా తాగడం జరిగింది. తర్వాత చూస్తే 7:30కి పూర్తిస్థాయి అయితే ఆమె స్కూల్ విద్యార్థిని జశ్వంత్ అయితే ఆ స్కూల్లో వచ్చేసి పూర్తిస్థాయి అయితే మృతి చెంది ఆరోగ్య పరిస్థితి బాగలేదంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ యాజమాన్యం అయితే ఫోన్ ద్వారా అయితే సమాచారం చేరవేశారు. అయితే హుటాహుటిన కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం జరిగిందని, అయితే మొత్తానికి తల్లిదండ్రుల ఆందోళనతో మురళీ మాధవ్ హాస్పిటల్కి అయితే చేరుకోగా అయితే డాక్టర్లు కూడా పల్స్ పడిపోయాయని సరి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అలా ఉంచితే మాత్రం అయితే ఏదైతే జశ్వంతి మెడ చుట్టూ కూడా ఉర్రు వేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు అయితే తల్లిదండ్రులు అయితే తీవ్ర అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఎవరైతే వారి స్కూల్ యాజమాన్యం ప్రశ్నించగా అయితే బాత్రూమ్ లో ఉర్రు వేసుకుందని మాత్రమే సమాధానం చెప్పినట్లయితే, అయితే కృష్ణ, ఆ విద్యార్థిని యొక్క తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఆమె ఏమన్నా ఉదయం నుంచి మొబావుగా ఉండడం కానీ అసలు ఏమన్నా ఫ్రెండ్స్ తో ఏమైనా షేర్ చేసుకోవడం కానీ జరిగిందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? పద్మ, అయితే పూర్తిస్థాయి అయితే విద్యార్థులతో అయితే ఏమాత్రం కూడా ఆ యొక్క విద్యార్థిని ఎవరైతే అనుమానాస్పదంగా మృతి చెందినైతే జశ్వంతి ఉందైతే పూర్తిస్థాయి అయితే విద్యార్థులతో అయితే ఏమాత్రము మాట్లాడలేదు. అదే విధంగా పూర్తిస్థాయి అయితే ఆ విద్యార్థులకు కూడా బయటికి రాని కన్నా ఆ యొక్క కాలేజీ యాజమాన్యాలు కూడా చర్యలు చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అనుమానాస్పద మృతి ఏదైతే జశ్వంతిది ఉందో అయితే పూర్తిస్థాయి అయితే నిజాలు కూడా తెలియాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే పరిశీలనలో కూడా పోలీస్ శాఖ వారు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా కేసు నమోదు చేశారు. పూర్తిగా అయితే దర్యాప్తు చేసి అదే విధంగా క్యాంపస్ సీసీ ఫుటేజ్ కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే కడప డిఈఓ ఎవరైతే ఉన్నారో అతను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పద్మ, అయితే మొత్తానికి పూర్తిస్థాయి అయితే జశ్వంతికి సంబంధించి ఏదైతే తల్లిదండ్రులు అయితే వారి ఆవేదన అంతా ఇంత కాదని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆ ఘటన పైన కూడా పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చర్చ నడుస్తుందైతే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే జశ్వంతికి సంబంధించిన మృతి వెనుక నిజం ఏంటనేది కూడా
పోలీసు దర్యాప్తులో నిజం వెలుగులోకి వస్తుందని కూడా తెలుస్తుంది పద్మ. తోటి విద్యార్థులు ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఇప్పటి వరకును? వాస్తవ పరిస్థితులు అయితే తోటి విద్యార్థులు అయితే ఎవరు రెస్పాండ్ కాలేదు. అయితే వారిని కూడా కట్టుదిట్టంగా అయితే విద్యార్థులను కూడా బయటికి రానికన్నా అయితే కాలేజీ స్కూల్ యాజమాన్యాలు అయితే చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒక గోప్యంగా కూడా ఈ యొక్క విద్యార్థిని మృతిని కూడా ఆ కాలేజ్ స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే గోప్యంగా ఉంచారన్నట్లయితే తెలుస్తుంది. అయితే అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే పలు రకాల విమర్శలు కూడా దారితీస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది పద్మ. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు? అటు ఆ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు? అంటే స్కూల్లో ఏమైనా టార్చర్ ఉన్నట్టా, లేకపోతే ఎలాంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు? పద్మ, వాస్తవ పరిస్థితులు అయితే మా అమ్మాయి అయితే పూర్తి స్థాయి అయితే వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సన్. సో అయితే ఆ అమ్మాయి ఒక పిరికిదైతే కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు. ఏదైనా కూడా మాకు చేరవేస్తుంది. అయితే ఈ యొక్క స్కూల్ యాజమాన్యమే ఒక పన్నాగం పడ్డారు అనేసి అయోమయ పరిస్థితుల్లో అదే విధంగా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు పద్మ. అయితే మొత్తానికి చూడాలి, యశ్వంత్కి సంబంధించిన ఏదైతే ఆత్మహత్యన అనేసి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే నిజాలు కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు పద్మ. అయితే ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి అనుకుందాం ముందే కనుక తల్లిదండ్రులకు కాల్ చేయడం కానీ ఏదైనా లెటర్ లాంటిది కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఉన్నట్టు తెలుస్తుందా? ఎలాంటి అనుమానాలు రేకెత్తించే విషయాలు ఏమైనా అక్కడ ఉన్నాయనుకోవచ్చు అంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజు సరౌండింగ్ మొత్తం కూడా పోలీసు ఆధ్వర్యంలో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా ఏ యొక్క ఆనవాళ్లు దొరికినా సరే మీడియాకి చెప్తామని కూడా అక్కడ ఉన్నటువంటి సిఏ కావచ్చు, అదే విధంగా ఎస్ఐ కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే జస్వంత్కి సంబంధించిన ఏదైతే ఎవరు ఒకవేళ హత్యకి గురైందా లేదా ఆమెకై ఆత్మహత్య చేసుకుందని కూడా పూర్తి స్థాయి అయితే వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది అనుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.